ఇంకో ముచ్చట రాజానా, అన్న ఈ కేసీరావు నువ్వు ఇద్దరు జైల్లో పోయిరట. అప్పుడు కేసీరావుకు గడ్డం గాంభీర్యము లెస్స పెరిగిందట, గడ్డం పెరిగిందట జైల్లోనే. మరి ఎందుకు పోవాల్సి వచ్చిందే మీరు ఇద్దరు జైలుకు? మేమిద్దరం కాదు, ఐదుగురం. మేము అప్పుడు నిరాహార దీక్ష కోసం, అమర నిరాహార దీక్ష కోసం మేము ఐదుగురం సిద్దిపేటలో కూర్చోవాల్సి ఉండే. సిద్దిపేట కూర్చోవాల్సి ఉంటే అలుగునూరు చౌరస్తా గారిని మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. ఓహో, కరీంనగర్ అలుగునూరు చౌరస్తా కాడ మమ్మల్ని అరెస్ట్ చేసి పట్టుకపోయారు. ఖమ్మం అనగా పట్టుకపోయారు. ఖమ్మం జైల్లో వారేసింది మమ్మల్ని. ఖమ్మం జైల్లో వారేస్తే ఇక మేము అందరం ఇక్కడ తిన్నాం. కానీ కేసీఆర్ మాత్రం ఒక నీళ్లు తప్ప ఏం ముట్టుకోలేదు. అమ్మా, నీళ్లు పట్టిన తప్ప నేనే ముట్టుకోలే. నేనే గ్లూకోసు నిమ్మకాయలు తెప్పించిన ఉపాయం చేసి. నేను ఉపాయం చేస్తా కదా. అయితే పోలీసు వాళ్ళని పట్టుకొని జైలర్ని పట్టుకొని మెల్లగా గ్లూకోజ్ నిమ్మకాయలు తెప్పితే రాగనా నేను చచ్చినా మంచిదే అమ్మో, కానీ నేను ముట్టుకోను. ఎప్పుడు ఇది? అరే మేము ఖమ్మం అమర నిరాహార దీక్ష కోసం. ఏ సంవత్సరమే? ఏ సంవత్సరం? సంవత్సరాలు యాదుకుంటే ఆయకోలోనికి మీరే ఎన్నేళ్ళు అవుతుంది అందాదా? కాదన్నా, ఇప్పుడు నిరాహార దీక్ష పెట్టినాకనే కదా అనౌన్స్మెంట్ అయింది. అవు, ఇప్పుడు కేంద్ర హోమ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ చేసింది నిరాహార దీక్ష పెట్టినాకనే కదా. ఏది అప్పుడు ఈ సాగు బతుకుల్లా ఇక సాగు అంచుకు పోయిండు, సస్తట్టుండు కేసీరావు పాపము పాడైపోను కదా, ఎంత పని అయ్యా కదా అనే టైంలో ఏంది? అవును, గదే టైంలో. అయితే ఎంతమంది చచ్చిపోయారు? శ్రీకాంత్ సారి ముఠం వాళ్ళు చచ్చిండు. అవు, శ్రీకాంత్ సారి అంటు పెట్టుకున్నాడు అన్న. అవునవునవునవును. మేము జైలు ఉన్నాం, ఖమ్మం జైలు ఉన్నాం. ఎవరో ములాఖాతు పెట్టిండు, వకీలు ములాఖాతు పెడితే నేను కేసీఆర్ గారు ఇద్దరం కలిసి వచ్చినాం. అయితే ఏం జరుగుతుంది బయట అని అడిగిండు. శ్రీకాంత్ సార్కి ఇట్లా పెట్రోల్ పోసుకున్నాడు, అంటు పెట్టుకున్నాడు, 90% కాలిండు, ఇక బతికేటట్టు లేదనగానే కేసీఆర్ ఓర్రుడానే పాపం. నేను పొదుపు పట్టుకొని అన్న నువ్వు ఇట్లా ఏరితే ఎట్లా, నువ్వు గంటలు అన్నవి, నువ్వు ఇంత ధైర్యం చేరితే మేము మా ధైర్యం ఎట్లా ఇదనంటే, అన్న మనం జైలు ఉంటివి, పిల్లలు చచ్చిపోబట్టి అని నాతోనే అన్నాడు ఆయన. దాని తర్వాత నిరాహార దీక్షలో ఏం చేసిన అంటే నేనే ఈ అన్న నువ్వు ఆయన లుంగి మంచి అంచు లుంగి కట్టేది అన్న, ఈ లుంగి ఇడిసే అన్నే అన్న ఎందుకే అన్నాడు. ఒక అడవేలు లుంగి కట్టు, అడవేని కట్టే అంటే కొద్దిగా అడవేని కట్టిస్తా అంటే కట్టుకోవే నువ్వు అంటే నువ్వు బక్కువనివే కానీ నీ బొక్కలు బయటికి కలిపియాలి, నీ బొక్కలు కనిపించాలి. నేనే ఉపాయం చేసిండే ఆ పాపం నాదే. అయితే అయితే బక్క ఒక బుక్క ఒకటి గడంగి నాన్న ఇక దండవాను అస్సాకి కదే బక్క బాణమయ బొక్కలు కనిపించే జనం అంతా దల్లడిచ్చి లొల్లి పెడితే ఊరు ప్రతి ఊళ్ళో లొల్లి లేచే వరకు ఏడు దోసక కేంద్రం ప్రకటన చేసింది, చిదంబరం ప్రకటన చేసేసాడు. అదే సరే, అప్పుడు అట్లా నడిచింది అంటావు అన్న. అట్లా అయితే ఇప్పుడు కేసీరావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడికి వెళ్ళి వచ్చి ప్రచారం చేస్తే ఊపు అందుకుంటుంది ఏమో బీఆర్ఎస్ కారు అని అనుకొస్తురే. మరి ఆయన రాడే ఓసారి, ఎందుకంటే ఆయన కొద్దిగా మొండి మనిషి. ఆయన మొండి మనిషి. మరి ఆయన రాకపోతే జనాలు ఓట్లేస్తారా ఈ బాల్బచ్చే కోల్యాగలకు? ఈ కోల్యాగోదానికి గర్వం పోతలేదా? ఓ అమ్మా, దేనికి? అందగాడు కేటీఆర్ కు గర్వం తొనికిసలు ఆడబట్టే. అబ్బా, ఇంకా తగ్గలేదా? తొనికిసలు ఆడుతాంది కళ్ళల్లా. మహా అందగాడు కానీ తొనికిసలు ఆడుతాంది గర్వం. అయ్యా, నిండాల కాలంలో గంగమ్మ ఊర్లో పెట్టినట్టే ఉందిగా కథ. ఇప్పుడు జనమే తప్పు చేసుకొని పొరపాటు చేసి చెంపలేసుకొని ముక్కు భూమికి రాగి బస్కి తీసి ఓట్లేస్తారని అంటాడు కదా ఆయన. మా హరీష్ అన్న మాగా ఉపాయం చేయబోతాడు కానీ హరీష్ అన్న ఇది వరకు సిటీలో చూడనియలే. మరి ఇప్పుడు హరీష్ అన్న సొత్తడా సొరడా తెలియదు.
నిన్న ఇది దాపడేద్దు అది వరపడేది రెండేటు నిన్న రేవంత్ నగర్లో మూత మోగించినాయట. ఎప్పుడు ఖుషి అయితే తెలియదు అది హరీష్ అన్న. ఎప్పుడు ఖుషి అయితే తెలియదా? ఓ అమ్మా అయ్యా. ఇప్పుడు క్యాండిడేట్ మీద మంచిగా ఒక సరి అయిన అభిప్రాయం ఉండాలి కదనే. ఆమె పాపం ఇంట్లో పిల్లికున్న వాళ్ళకే బతికేదాన్ని పట్టుకొచ్చి బజట్లేసి ఆమెను ఎందుకు తిప్పుతానంటే. బై ఎలక్షన్లు ఇదివరకు గెలిచిందా? రామలింగాన చచ్చిపోయినప్పుడు రామలింగాన భార్య పెట్టిండు దుబాకన. రామలింగాన గండ్ర గండడే గెలిచిందా? ఈయన గండ్ర గండడే, ఈయన పోయిన ఆయన గండ్ర గండడే. కానీ ఆయన వాళ్ళని చంపిల్లా, చచ్చిపోయాడు. సంపద కోసం సానుభూతుండు. నా మన ఊర్లో అయితే అది ఇంకో ఓట కేసేనే. టిఆర్ఎస్ అన్నది బీఆర్ఎస్ అనేది దాని పని అయిపోయింది. మొత్తానికైతే ఇప్పుడు జూబ్లీస్ ఇక కారు వండుకున్నట్టే బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది అంటావు? రెండింటి మధ్యనే ఉంటది. ఎవరు వచ్చినా ఏ మునగాడు వచ్చినా ఇద్దరి మధ్యనే ఉంటది. బాబా ఎందుకంటే కరువు చూస్తేవి కాలం చూస్తేవి జర నీతోని రెండు ముచ్చట్లు రాసుకుందామని ఫోన్ చేసిన. సరే అన్న మరి రా మాట్లాడదాం రా. మార్నింగ్ చూస్తూనే ఉన్నా దా దా. ఇగో ఇది కథ ఇట్లా పోతుంది మధ్యలో మోత. మంత్రుల మధ్య విభేదాలు చిన్న విషయమే. ఓ అమ్మా ఎక్కడ చిన్న విషయం మహేష్ కుమార్ గౌడు. పెద్ద మనిషి రేవంత్ అమ్మయ్యకు నిద్ర పడతలేదట. అరే రామశంకర ఏంది పంచాది పాడైపోను. బుడపొరగాలు కొట్టుకున్నట్టే బుడపొరగాలు కొట్లాడినట్టే ఉందట ఈ పంచాది పాడైపోను. ఇది ఇంతింతే పెద్ద మనిషి శివుల పడ్డదట. ఇక ఆయనే ఇక ఈయనకు ఫోన్ చేసి నువ్వు రావే, నీ సంగతి ఎంత నువ్వు రా, నువ్వేడ ఉన్నావు, నువ్వు కూడా రా. ఎదిగా ఈ వరంగల్ ఈ కరీంనగర్ పంచాదే అసలు అది రాశికి రాకుండా రంగా రాకుండా ఉందట. ఇంకా ఎడమొఖం పెడమొఖం అనే ఉన్నాయట కోజాగలు. ఇక వీళ్ళు జమునాయించలేక యాష్ట కొంటున్నాట పెద్ద మనిషి రేవంతమయ్య. ఏదో అనుకుంటే ఏదో చేద్దామనుకొని రేపు జూబ్లీ హిల్స్లో ఓట్ల పండుగ ఎట్ట చేయాలి, ఏ రకంగా జిజ్జుగా మరి సవాల్ ఇసిరి ఏ రకంగా మనం జిజ్జుగా గెలవాలి, ఏ రకంగా నెగ్గాలి అని నా బాధ. నాకు ఇంటే ఈ పాడైపోను ఏంది పంచాది పాడైపోను. లేగలు కొట్లాడి ఆవుల కాలు ఇరగొచ్చినట్టే ఉంది కథ. తీర మళ్ళీ ఓట్ల పండుగ ముందరనే అని పాపం ఆయనే ఇక ఫోన్ల మీద ఫోన్లు చేసి మంత్రులకు ఇక క్లాసు బీకిండి అనేది గుసగుస వినపడుతుంది. ఇక మొత్తానికైతే జర పంచాయతీ జర సల్లగా చేసిండాడు. ఇక మరి ఊకుంటాడు పెద్ద మనిషి. ఎందుకంటే ఆయనకు అన్ని ఎరికేనా.